అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. సురేష్ గారు, చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. యుద్ధం అయిపోయిందా లేదా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. చాలా వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తూనే ఉన్నాయి. అసలు ప్రస్తుతం ఇది ముగిసే దశలో ఉందా, లేకపోతే ప్రస్తుతం ఒక పాజ్ మాత్రమేనా? యుద్ధం అనేది ఇంకొక వారం, సీజ్ ఫైర్ ఇంకొక వారం ఉంది. ఉమ్, టెక్నికలీ బాంబులు వేయలేరు మీరు ఈ వారంలో. కానీ బిహైండ్ ద మూవ్ పొలిటికల్ సీన్స్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా చేస్తున్న బ్లాకేడ్, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ బయట గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉమ్, బ్లాకేడ్ మొదలుపెట్టారు నిన్నటి నుంచి. ఇరాన్కి వెళ్ళే షిప్పులు, ఇరాన్ దగ్గర నుంచి వచ్చే షిప్పుల్ని ఆపేస్తున్నారు. మిగతా షిప్పులు వెళ్ళిపోతున్నాయని చెప్తే, కానీ మనకి ఎగ్జాక్ట్ డేటా లేదు ఇంకా ఎన్ని షిప్పులు పోయినాయని. భయపడతారు అందరూ. కానీ ఇవాళ ఇరాన్ ఏమన్నారంటే మాకు ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళొచ్చు అంటుంటున్నారు. ఉమ్, ఓకే, కానీ మేము తర్వాత చూసుకుంటాం యూఎస్ని, మా షిప్పులను ఆపారు కదా మనం చూపిస్తాను. నో దీనికి దీని నడుమిట్లోనే మనం టాక్స్ గురించి వింటున్నాం. మన అసీం మునీర్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, ఆయన నిన్న ఇరాన్కి వెళ్ళారు. వాళ్ళ పొద్దున మాట్లాడారంట. ఇరాన్ ఒక లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ చెప్పారు, ఆయన అది యూఎస్కి కన్వే చేశారు. యూఎస్ ఏదో చెప్పారు, అది దాన్ని బట్టి ఎక్కడ ఎన్ని గంటలకు ఏ రోజు కలవాలని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఈసారి బహుశా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ రారు, స్టీవ్ విట్కాఫ్ కూడా ఉండారు అనుకుంటాను. నాట్ జారెడ్ కష్నర్ విద్యారు, ఎందుకంటే వీళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు పవన్ గారు. అంటే సురేష్ గారు, మామూలుగా ఈ టాక్స్ అనేవి కింద లెవెల్ నుంచి అలా స్టార్ట్ అవుతూ టాప్ లెవెల్కి వెళ్తాయి. కరెక్ట్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కిందకు వస్తుంది. ఎందుకు అది తప్పు అక్కడే చేశారు వీళ్ళు. ఒక వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఒక రోజులో 20 గంటల్లో మాట్లాడి డీల్ అంతా సైన్ చేసే పరిస్థితి లేదు. మీరు ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది ముందే. ఇప్పుడు మీరు చూడండి, మోదీ గారు ఒక కంట్రీకి వెళ్తున్నారు, అక్కడ ఒక 10 ఒప్పందాలు చేయబోతున్నారు. సైంటిఫిక్ ఉండొచ్చు, కమర్షియల్ ఉండొచ్చు, న్యూక్లియర్ పవర్ ఉండొచ్చు, వాళ్ళకు మనం సెటప్ చేసిస్తాం న్యూక్లియర్ ప్లాంట్స్, ట్రేడ్ డీల్స్ ఉండే ఏదైనా ఉండొచ్చు. దానికి ఏం చేస్తారంటే ఒక డెలిగేషన్ ఇక్కడి నుంచి ముందే లెటర్లన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు 2-3 నెలల మంది. ఎందుకంటే విజిట్ అని ఓవర్ నైట్ డిసైడ్ చేయరు కదా, ముందు లెటర్స్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇది మనం మాట్లాడబోతున్నాం, మా వైపు నుంచి ఇది ప్రపోజల్, మీ వైపు నుంచి ఏముందంట. సో వాళ్ళు అంటారు మీరు రండి ఒకసారి మాట్లాడదాం. ఒక చిన్న డెలిగేషన్ జాయింట్ సెక్రటరీ లెవెల్, అడిషనల్ సెక్రటరీ ఇక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళ దగ్గర లిస్ట్ ఆఫ్ ఏమేమి నెగోషియేట్ చేయాలని ఉంటుంది. ఇది మా ఆఫర్, ఇది మీ ఆఫర్, అదన్నీ పెట్టేసి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు. 10-20 పేజీల డ్రాఫ్ట్ ఉంటుంది. ఈ ఒప్పందాలు చేయబోతున్నాం 7-8. అది మళ్ళీ 2 గవర్నమెంట్స్తో షేర్ చేసుకుంటారు. వాళ్ళు కొంచెం చేంజెస్ చెప్తారు, మనం కొంచెం చేంజెస్ చెప్తాం. దాని తర్వాత ఒక సెక్రటరీ లెవెల్ డిస్కషన్ నడుస్తుంది. సెక్రటరీ లెవెల్ డిస్కషన్లో ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసి అంతా ఫ్రీజ్ చేసేస్తారు. అన్నీ ఎక్కడెక్కడ ఒప్పందాలు పెట్టాలి, ఏ మినిస్ట్రీ వాళ్ళు రావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటుంది. ఒప్పందం డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. దీని తర్వాత ప్రధానమంత్రి గారు వస్తారు. ఇద్దరు ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్ కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళ ముందు జయశంకర్ గారు ఇంకా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ సంతకం పెడతారు. పీయూష్ గోయల్ వాళ్ళ ట్రేడ్ మినిస్టర్ సంతకం పెడతారు. అది కాకుండా మిగతా సైన్స్ ఉంటే సైన్స్, మన వైపు ఉన్న సైన్స్ మినిస్టర్ ఎవరు ఉంటారు వాళ్ళు, వీళ్ళ వైపు నుంచి. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. దిస్ ఈజ్ టిపికలీ ట్రేడ్. ఒక కంట్రీకి వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ జరుగుతుంది. ఇంకోటి, మీరు ఒక అగ్రిమెంట్ కోసం మాట్లాడుతున్నప్పుడు వెన్ యూఆర్ డూయింగ్ టాక్స్, ఆ టాక్స్లో చాలా మటుకు కాంప్రమైజ్ అని ఒక వర్డ్ ఉంది. కాంప్రమైజ్ లేకుంటే ఏ డీల్ నడవదు. నేను చెప్పిందే మాట, మై వే ఆర్ హైవే అంటారు ఇంగ్లీష్లో. నేను చెప్పిందే ఇది మీరు అంగీకరించండి, సంతకం పెట్టక్కడ అని చెప్పి అది ఎవరు చేయరు. సో సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ విల్ డూ ఇట్. ఓకే, అది చాలా క్లియర్. అది ఇరాన్ కూడా అంతే. దీంట్లో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు అమెరికా ఏమంటున్నారు మనం వింటున్నాం, వి స్టిల్ డోంట్ నో దట్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. అమెరికా అంటున్నారు నెక్స్ట్ 20 సంవత్సరాల దాకా మీకు కావాల్సిన యురేనియం బియాండ్ మీ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన, అదే మీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్న స్టేషన్కి కావాల్సిన యురేనియం ప్యూరిటీ పక్కన పెట్టి మిగతా ఏ దానికి ప్యూరిటీ మీరు 20 సంవత్సరాల దాకా దాన్ని కూడా పెంచకూడదు. ఎవరు చూస్తారు ఇది? అది అక్కడ కమింగ్ టు దట్ పాయింట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎసెడ్ వై ఎక్స్పోర్ట్ షుడ్ బి ఇన్వాల్వ్డ్. ఆ పాయింట్ మాట్లాడుతుంటే జేడీ వ్యాన్స్కి ఏం తెలుసు, స్టీవ్ విట్కాఫ్కి ఏం తెలియదు, జారెడ్ కుషనర్కి అది కూడా తెలియదు. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో, చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది జారెడ్ కుషనర్. ఆయన వ్యతిరేకంగా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు. ఏంటవి? ఆయన ఒక కంపెనీని నడిపిస్తున్నారు. ఓకే, ఆ కంపెనీలో అన్నిటికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేది సౌదీ వాళ్ళు. 2 బిలియన్లు 4 బిలియన్లు ఎందుకు? ట్రంప్తోని పని చేయించుకోవడానికి. వాళ్ళకి 4 బిలియన్ అంతా నథింగ్.
సో ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో కూడా లాస్ట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ ఖతార్ ఆర్ సమ్ వెస్ట్ ఏషియన్ కంట్రీలో జరిగింది. ఒక మీటింగ్ జరిగింది. జరిగినప్పుడు ఈయన కృష్ణ వచ్చాడు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్. ఆయన్ని ఎవరో ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ వైపు నుంచి. టెలివిజన్లో వచ్చిన ఇంటర్వ్యూ, యూట్యూబ్లో ఉంది అప్పుడు కూడా. అది ఆయన అడిగారు మీరు ఏం చేస్తున్నా అది ఇది అంటే, ఆయన నేను సన్ ఇన్ లా ఆఫ్ ట్రంప్ అని చెప్పట్లేదు కూడా ఎక్కడ. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నడిపిస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. మళ్ళీ మీరు యూఎస్ స్టాక్స్కి ఎందుకు వెళ్తున్నారు? మీకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మీరు సౌదీల దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? బికాజ్ యువర్ ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా. లేకుంటే వాడు అసలు పట్టించుకోడు ఎవడని. వీడు ఎవడరా అని చెప్పి పంపించేస్తారు. ఓకే, పాసిబ్లీ ట్రంప్ పదవి నుంచి దిగిన తర్వాత అదే అవుతుంది వాడి సంగతి. నేను ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చేయమంటారు అప్పుడు వాళ్ళు. నీతో పనంతా లేదు, మాకు ట్రంప్ లేడు కదా అని చెప్పేసి. సో ఇది పరిస్థితి. ఒక కాంప్రమైజ్ జరగాల్సింది. ఎప్పుడు కాంప్రమైజ్ లేకుండా నేను చెప్తున్న మాట నువ్వు 20 years చెప్పాను కదా, 20 years దాకా మీరు ముట్టకూడదు, అది అగ్రిమెంట్. ఇరాన్ అంటున్నారు 5 years మాట్లాడతాం. మళ్ళీ మీరు అంటారు యూఎస్ అంటారు కాదు, ఓకే 20 కాకుండా 15 ఫైనల్ ఆఫర్. వాడు అంటాడు సారీ 7 ఫైనల్ ఆఫర్. మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చి 10కి వస్తారు. హాఫ్ వే త్రూ, ఇక్కడి నుంచి హాఫ్ అక్కడి నుంచి. ఇది జరగాల్సింది. ఇది దట్ కాంప్రమైజ్ అనే ఎలిమెంట్ యూఎస్ డిక్షనరీలో లేదు, బహుశా ఇరాన్ డిక్షనరీలో కూడా లేదు. ఎందుకంటే మీరు ఒకసారి మీ పొజిషన్ మీద అక్కడే ఉంటే నేను జరగని ఇక్కడి నుంచి అని చెప్తే అక్కడే నెగోసియేషన్స్ ఫెయిల్ అయిపోతుంది. అదే ఆ రోజు కూడా జరిగింది. అసలు ఇష్యూ ఉంది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇష్యూ కదా. కరెక్ట్, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, రైట్ ఫ్రమ్ ఒబామా అండ్ బిఫోర్ ఒబామా ఆల్సో. ఒబామా టైంలో మీకు గుర్తుంటుంది పవన్ గారు ఒక అగ్రిమెంట్ చేశారు, ఒక ఒప్పందం చేశారు. ఓకే, జేసీఓపిఓ అని చెప్పేసి అగ్రిమెంట్ చేశారు. అండ్ ఐ విల్ రీడ్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్. జేసీపీఓఏ అనేది జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది ఒక ఒప్పందం చేశారు 2015లో చేసిన ఒప్పందం. దీంట్లో అగ్రిమెంట్ బిట్వీన్ ఇరాన్ అండ్ P5+1 అంటాడు. ఏంటది? యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్స్ ప్లస్ యుఎస్ ప్లస్ అందరూ ఉన్నారు దీంట్లో. నాటో కలిపాడు, EU కలిపాడు. యుఎస్ ఒక్కరే కూర్చోలేదు, వీళ్ళందరూ తోడు తీసుకెళ్ళాడు. చూడు, నేను ఇరాన్ కాదు అగ్రిమెంట్, ఇరాన్ ఒక పక్కన, వీళ్ళందరూ ఇంకో పక్కన. అంటే రేపు ఫ్రాన్స్ ఉల్లంఘించలేరు. మేము ఇరాన్తో డీల్ చేసుకుంటాం డైరెక్ట్ యురేనియం. సారీ, యు ఆర్ ఆల్సో పార్టీ సిగ్నటరీ టు దిస్. ఆల్రెడీ ఇరికించాడు అందరినీ. సో ఈ ఒప్పందం చాలా మటుకు వాజ్ వెరీ గుడ్ ఆ టైంలో. ఈ ఒప్పందానికి నెగోసియేషన్స్ కూడా 21 నెలలు తీసుకున్నారు. వీళ్ళు 21 గంటల్లో ఫినిష్ చేసి ఫెయిల్ అయిందన్న 21 months. ఇన్ఫ్యాక్ట్ బైడెన్ కన్నా ముందు, ఈవెన్ ఒబామా టైంలో కూడా, ఒబామా ముందున్న సెక్రటరీస్ అందరూ, కెరీ, వీళ్ళందరూ మాట్లాడారు ఇరాన్తో కంటిన్యూస్ నెలల పాటు కూర్చున్నారు. ఒక సిట్టింగ్ అయితే 15 days జరిగింది కంటిన్యూస్గా. ఆలోచించండి. అప్పుడు జిస్ట్ ఏంటి, అప్పుడు మొత్తం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఓకే, అది వెరీ గుడ్ క్వశ్చన్. ఇదేంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఒక కంట్రోల్లో తీసుకురావాలి. అన్కంట్రోల్డ్గా వెళ్తున్నారు వీళ్ళు. ఏదో ఒక రోజు వెపన్ తయారు చేసేస్తారు. రేపు న్యూక్లియర్ బాంబ్ నేను ఇజ్రాయెల్ మీద వేసేస్తా అంటాడు, చేస్తాడు కూడా. ఓకే, సో దానికోసం ఒక ఇంటర్నేషనల్ శాంక్షన్స్, వీళ్ళ మీద ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ ఏం కొనలేరు, ఎక్కడ అమ్మలేరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు, బిలియన్స్లో ఫ్రీజ్ చేసేసారు, ఏం చేయలేకపోతున్నారు. సో వాళ్ళ మీద అది కూడా ఉంది కదా, 10 pointsలో కూడా అదే కదా. సో శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలని చెప్పి అది డిస్ట్రాయ్ చేశారు. ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర 5,000 సెంట్రిఫ్యూగ్స్ ఉంది. సెంట్రిఫ్యూగ్స్ చాలా ఉన్నాయి, దాన్ని 5,060 కాక తీసుకొస్తారు. ఇరాన్ హెస్ అగ్రీ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్. ఈ సెంట్రిఫ్యూజ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం. మనం కాలేజ్లో యూజ్ చేస్తుంటాం. సెంట్రిఫ్యూజ్ తిరుగుతుంటుంది, వారిది పెద్ద సెంట్రిఫ్యూజ్, హ్యూజ్ స్టెయిన్లెస్ స్టీల్ టైప్లో ఉంటుంది. అది ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. ఇట్స్ లైక్ క్రేజీ. దాని నుంచే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ నడదు. ఇంత సింపుల్ కాదు, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది. 5,000 నుంచి 5,000గా తగ్గిస్తారు 10 సంవత్సరాల్లో ఫర్ 10 years. ఫర్ 10 years 5,000గా ఉంచుకుంటారు. ఓకే, అండ్ యురేనియం ఎన్రిచ్మెంట్ విచ్ ఇస్, ప్లీజ్ నోట్, చాలా ఇంపార్టెంట్, 3.67%కి తీసుకొస్తాం, విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ పవర్ ప్లాంట్. ఎనీథింగ్ అబౌట్ 10, 20, 30 కనగానే అది వెపన్స్ గ్రేడ్కి వెళ్ళిపోతుంది. సో అది మీరు పెంచకూడదు, 3.67లో ఉంచుకుంటాం. ఓకే, అది కూడా యురేనియం స్టాక్ పైల్ అండ్ లిమిట్ ఇట్స్ ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ పైల్ లిమిట్ చేయాలి. ఎన్రిచ్ చేసింది కూడా అన్నమాట.
తో ఇరాన్ బేసిక్లీ అంగీకరిస్తుంది. పాయింట్ మెయిన్గా ఇది, ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాజ్ టాస్క్డ్ విత్ మానిటరింగ్ అండ్ వెరిఫైయింగ్ ద రిక్వైర్మెంట్. మీరు అడిగారు ఇప్పుడు ఎవరు చూస్తారు ఇదంతా అంటే IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ. దాంతోపాటు ఆపరేటింగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంకింగ్ అండ్ ట్రేడ్ విత్ ఇరాన్, పర్టికులర్లీ ఇన్ గ్యాస్ అండ్ ఆయిల్. ఇది మీరు అమ్ముకోవచ్చు మార్కెట్లో. దాని తర్వాత ఏం చేయాలి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2018 రాగానే దీన్ని చించి పక్క పడేసాడు, సేయింగ్ దిస్ ఇస్ బ్యాడ్ డీల్ అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇరాన్ చేశారంటే మీరు చంపేశారు కదా ఎట్లనా, వాళ్ళు 2019 నుంచి మళ్ళీ వాళ్ళు ఎంరిచ్మెంట్ మొదలుపెట్టారు. ఒప్పందం లేదు ఇప్పుడు, అంతే. మళ్ళీ మనం ఫుల్ సర్కిల్ తిరిగి ఇక్కడికి వస్తున్నాం. మొదటికి వచ్చింది ఇది ఆ రోజు చేస్తే అయిపోతుండే కదా. ఆ రోజు ట్రంప్ దీన్ని కాగితాలు చింపి పక్కన పడకపోతే దిస్ డీల్ వుడ్ హావ్ బీన్ దేర్. అంటే ఇప్పుడు ఎన్రిచ్మెంట్ 3.1 అన్నారు, దాంట్లో ఆబ్జెక్షన్ ఏంటి? 3.67. 3.67 ఆబ్జెక్షన్, సమస్య ఉంది అందులో? దాంట్లో ఏం సమస్య లేదు. మరి అది ఒబామా చేశాడు కదా. ఓకే, మీరు అదట్లే పొలిటికల్ పాయింట్ ఇక్కడ. ఒబామా చేశాడు, నేను ఎందుకు అంగీకరించాలి? ఈ లుకింగ్ లైక్ ఎ వెరీ గుడ్ గాయ్. ఇష్యూ బేస్డ్ కాదు, ఇష్యూ ఒబామా. అదే ఇప్పుడు ఈయన అందరిని తిడతారు కదా, ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఎవరు లేడు నాలాగా ఈ లోకంలో ఎవరు లేరు. ఐఎమ్ ద బెస్ట్ US ప్రెసిడెంట్ అన్నారు, 2-3 సార్లు అన్నారు ఆయన. ఓకే ఓకే ఓకే. సో ఆయనకేంటంటే ఆయన ఈగో చాలా ఇంపార్టెంట్. ట్రంప్కి చాలామంది ఆయనతో నెగోషియేట్ చేస్తే వాళ్ళు అంటారు, ఆయన ఈగో మీరు సాటిస్ఫై చేయండి. అది అసీమ్ మునీర్ ఇస్ వెరీ గుడ్ అట్ ఇట్. మీరే దేవుడు దిగి రావాలి, మీరే దిగొచ్చారు, యు ఆర్ ద బిగ్గెస్ట్ పర్సన్, మీకు ఎంత కావాలి చెప్పండి, మీ కొడుకు కంపెనీలో పెట్టుబడి ఎంత పెట్టాలి, ఎంత అని పెట్టు నువ్వు అంటే 5 బిలియన్ ఇస్తాను నేను. వెరీ గుడ్ కంపెనీ, నీకేం కావాలి చెప్పు, ఇప్పుడు నీ నెగోషియేట్ చేపిస్తాడు, ఇది మై వెరీ గుడ్ ఫ్రెండ్ అంటాడు. ఎవరు? సురేష్ గారు, అప్పుడు ఈ ఒబామా తోటి జరిగిన ఈ డీల్ అప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా చూసింది, ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ ఇట్లా ప్రవర్తిస్తుంది? ఇజ్రాయెల్ అప్పుడు యాక్చువల్లీ ఇజ్రాయెల్ ప్రెషర్ తీసుకొస్తుంది. ఇజ్రాయెల్కి హ్యాపీ ఉండే, ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని ముట్టకపోతే ఆ ప్రాబ్లం అక్కడ దాకానే ఉండిపోతుండే. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ చెప్పారు కదా, 10 సంవత్సరాల దాకా మేము దీన్ని లిమిట్ చేసి పెట్టేస్తామని, సెంట్రిఫ్యూజ్ని, యురేనియం ఇది తగ్గించేస్తాం 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెగోషియేట్ చేయొచ్చు. సో వెపన్స్ గ్రేడ్కి వెళ్ళరు. అది ఇరాన్ మేజర్ కన్సర్న్ వాజ్ దట్. ఓకే. మళ్ళీ వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయకపోతే మళ్ళీ ఆడు చేస్తాడు, సైడ్ నుంచి బిజినెస్ చేసుకుంటాడు. IAEA ఉన్నారు, ఇన్స్పెక్ట్ చేస్తారు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఉంటుంది. వాళ్ళు వీడియో కెమెరాలు పెట్టారు, వాళ్ళ రెగ్యులర్ చెక్స్కి వస్తారు. మన దగ్గర ఫార్మస్యూటికల్ కంపెనీస్ని గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ చెక్ చేయడానికి రెగ్యులర్గా ఆడిట్ టీమ్స్ వస్తారు US నుంచి. వాళ్ళు చెప్పకుండా వచ్చేస్తారు, ఎందుకంటే చెప్తూ వచ్చా మీరు అన్నీ తయారు చేసి పెట్టుకుంటారు రెడీగా. చెప్పకుండా వస్తే మీకు తెలిసిపోతుంది మీరు ఎట్లా చేస్తున్నారు, క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ప్రొడక్షన్ ప్రాసెస్ ఎట్లుంది అని. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. సడన్గా వాళ్ళు వచ్చేస్తారు. సో అదన్నీ బాగానే జరిగినప్పుడు ఈయన వచ్చి చేసిన ఫస్ట్ తప్పది, ఫస్ట్ టర్మ్లో జరిగింది 2018లో. ఇదంతా అయిపోయింది, బైడెన్ వచ్చారు, మళ్ళీ దీన్ని రివైవ్ చేయడానికి ట్రై చేశారు, జరగలేదు. ఎందుకంటే ఇరానియన్స్కి ఇప్పుడు బైడెన్ పోతే మళ్ళీ ట్రంప్ వస్తారు, రేపు మళ్ళీ ఆయన ఇదే చేస్తాడని వాళ్ళకి తెలిసిపోయింది. కంటిన్యూటీ లేదు పాలసీ, అది ప్రాబ్లం అనమాట. సో ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఏం లేకుండే అప్పుడు, కానీ దాని తర్వాత ఇప్పుడు జరిగిన దాంట్లో వీళ్ళు అంటున్నారు ఇది గాన్ బియాండ్ 50-60%. IAEA అంటున్నారు మమ్మల్ని రానియట్లేదు లోపలికి. సో దట్ ఈస్ వేర్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ ఒరిజినేటెడ్ అన్నమాట.